మహేష్ బాబు గారు అనంగానే మాకేం గుర్తొస్తదో మేము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు ఈయన అన్న ఫీలింగ్ ఉండేది. తర్వాత తర్వాత నాకు గుర్తొచ్చిందేంటంటే 'అతడు' మూవీ. అయితే నేనెళ్ళిపోయి "మామయ్య ఎలా ఉంది సినిమా" అన్నా. ఆయన "పర్లేదురా" అన్నారు. షాక్ అయిపోయా. తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికెళ్ళి అడిగాను. "సినిమా ఎలా ఉంది" అని. వాళ్ళు అంతే. "ఆ! అంతేం లేదు. ఏమనిపించలేదురా" అన్నారు. ఆహ్, ఇంకేమన్నా ఉందా బ్రో? యాహ్! చెప్పాలంటే చాలా ఉంటది. యాహ్! నాకు బట్ కూడా. పాడ్‌కాస్ట్ టైం యాహ్! పెరిగిపోతుంది. ప్రతి యాహ్! మూవీ నాకొక మెమరీనే అన్నమాట. నేను 'పోకిరి' గురించైతే 'పోకిరి' ఫస్ట్ డే ఎళ్ళిపోతే యావరేజ్ అన్నారు. హ్మ్. 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 నేనెప్పుడు ఫస్ట్ షోకి వెళ్తుంటాను మూవీస్. హ్మ్. హ్మ్. సో, యావరేజ్ అన్నారు. అసలుకి ఎందుకన్నారని తెలీదు. మళ్ళీ 1 వీక్ తర్వాత ఎళ్ళాను మూవీకి. హ్మ్. వెళ్తే అప్పుడు మాత్రం మామూలు హిలేరియస్ కాదు. ఒక రేంజ్‌లో ప్లస్ ఆ డైలాగ్సు 'పండుగాడు' అనేది గానీ, హీరోయిన్‌తో చేసే ట్రాక్ గానీ, అవన్నీ ప్రతి ఒక్కడు యూజ్ చేశాడు. యెస్. ఆ ఫ్యాన్, ఈ ఫ్యాన్ అని ఎవ్వరు లేరు. అందరూ ఎక్స్‌ట్రార్డినరీగా యూజ్ చేసి, ఆ డైలాగ్స్, ఆ మేనరిజం అందరూ ఫాలో అయిపోయారు. అది కొన్నేళ్ళు ఒక 3, 4 ఇయర్స్ వరకు బాగా ట్రెండ్ అదే అయింది. స్లాంగ్ మనం గూడా మాట్లాడాం. సేమ్ హ్మ్. మహేష్ బాబు గారి డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆయనేంటంటే అప్పుడు 'పూరి జగన్నాథ్' మనకి టీఎఫ్ఐ వరకే డైరెక్టర్ అన్నమాట. అవును. ఆయన పడితేనే టీఎఫ్ఐ అంతా ఉనికిపోయింది హ్మ్. ఆ మూవీకి. అవును. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ర ఇతను రాజమౌళి. రాజమౌళి తీస్తున్నారన్నమాట మూవీ. సో, హ్మ్. ఇంక దీనికి ఇక మనం ఎక్స్‌పెక్టేషన్స్ అనేది మన ఊహలకు మించి ఉంటాయన్నమాట. మించింది. ఆ! రాముడి క్యారెక్టర్ ఏస్తున్నారు అని, ప్లస్ హ్మ్. మనకి ఆ ఫస్ట్ లుక్ టీజర్‌లో అబ్బా! ఆ! ఆ ఆ! ఆ! రాముడిది కుంభకర్ణుడిది ఆ ఇమేజ్ ఒక్కటి చూస్తే చాలు. అవునవునవును. అది రియల్‌గా మనం స్క్రీన్ మీద చూస్తే ఇంక చాలు. చాలా. మనకి నేను హ్మ్. ఇది 'హనుమాన్' మూవీ రిలీజ్ అయినప్పుడు హ్మ్. 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 డైరెక్టర్ అన్నారనమాట. హ్మ్. రాముడి కోసం అని మేము మహేష్ బాబుని స్కెచెస్ అవన్నీ గీసుకొనున్నాము అనంగానే, నేను ఒకసారి రివ్యూలా చేసి హ్మ్. హ్మ్. మహేష్ బాబు గారికి రిక్వెస్ట్ లాగా హ్మ్. హ్మ్. మీరు మిమ్మల్ని రాముడి గెటప్‌లో చూడాలనుకున్న ఫస్ట్ టైమ్ మేబీ నా సైడ్ నుండైతే నేను రిక్వెస్ట్ చేశాననమాట. మీరు రాముడి గెటప్ ఎయండి సార్ ప్లీజ్ సార్. మిమ్మల్ని చూడాలని ఎందుకంటే నేను 'యువరాజు' మూవీలో కృష్ణుడి గెటప్ ఏయిచ్చారనమాట. అవును. ఆ! అంత డీటెయిల్స్ చూపించలేదు. ఏదో జస్ట్ అలా హ్మ్. 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 ఫార్మల్‌గా చూపించారు. చా బాగుంది అనిపించింది. హ్మ్. అదే రియల్‌గా చేస్తే ఎంత బాగుండిద్ది అన్న ఫీలింగ్ నాకెప్పుడు ఉండేది. రాజమౌళి గారు ఆ డైలాగ్ చెప్పగానే నాకైతే అసలకి ఏదో రెక్కలు కట్టుకొని ఎగురుతున్న ఫీలింగే. నేనేదో రాముడి గెటప్ ఏస్తున్న ఫీల్ అయ్యాననమాట. నిజంగా నేను చాలా వెయిట్ చేస్తున్నా రాముడిగా హ్మ్. ఎప్పుడు చూస్తాను, ఏంటి అని. అలాగే ఆయన కృష్ణుడి క్యారెక్టర్ కూడా ఏస్తే చాలా బాగుండిద్ది. ఎందుకంటే రియల్ లైఫ్‌లో ఆయన కృష్ణుడి క్యారెక్టర్‌లోనే ఉంటారు. ఫన్నీగా ఇన్వాల్వ్ అవును. చాలా సెటైరికల్‌గా చాలా బాగుండిద్ది. నేను అన్ని ఇంటర్వ్యూస్ అన్నీ పర్టిక్యులర్‌గా మహేష్ బాబు గారి సెటైర్‌ల కోసం చూస్తుంటా. హీరోయిన్స్ మీద గాని, డైరెక్టర్స్ మీద ఆ! గాని ఆ! చాలా ఫన్నీగా సెటైర్ ఏసారా? ఏయలేదా? అన్నట్టు ఉంటుంది. చాలా బాగుండిద్ది. అసలు బిజినెస్ మ్యాన్‌కైతే హ్మ్. ఇంకా జర్నలిస్ట్ మీద గాని, మిగతా వాళ్ళ మీద గాని ఆ సెటైర్‌లేస్తే వాళ్ళకి గూడా తెలీదు. ఓహ్! నా మీద సెటైర్ ఏసాడా ఈయన అని వాళ్ళే నవ్వుకొని ఆ తర్వాత సెటైర్ ఏసార్రా బాబు! అన్న ఫీలింగ్ వచ్చింది. ఆయన హ్యూమర్ ఏంటంటే ఆలోచిస్తేనే ఆ! అర్థమవుతదన్నమాట. కొంచెం మనం గ్యాప్ గ్యాప్ తీసుకోవాలి. తీసుకోవాలి. అప్పుడే మనం అర్థమవుతది. నవ్వేసి ఆహా! ఇది నన్నే గదా అనింది. నేనెందుకు నవ్వుతున్నాను అన్న ఆ! ఫీలింగ్ వచ్చిద్దేమో మేబీ అందరికి. చాలా నిజంగా. బావుంటది. చాలా బావుంటుంది 'మహేష్ బాబు' గారిని హ్మ్. చూస్తుంటే. కానీ ఆయన మెయింటెనెన్స్ కూడా హ్మ్. హ్మ్. సర్కారు వారి ఆయన అంటారు. దోవలు తీరిపోతుంది మెయింటైన్ చేయడానికని. హ్మ్. నిజంగా ఆయన మెయింటెనెన్స్ అది ఆ ఏజ్‌కి ఆయన అంత మెయింటైన్ చేస్తా కూడా హ్మ్. చాలా సింపుల్‌గా ఉంటారన్నమాట బయటకొచ్చినప్పుడు. అవును. లైక్ కొంచెం ఏదో అతి చేయడం ఏమి ఉండదన్నమాట. కానీ మా ఫ్యాన్స్‌కి సింపుల్‌గా అదే ఒక నచ్చదు సింపుల్ టీ కొన్ని. షర్ట్ ఏసుకోవడం, సింపుల్ జీన్స్ ప్యాంట్ ఏసుకోవడం అంతే. హ్మ్. వచ్చేస్తారు. చెప్పే మాటలు కూడా ఏంటంటే చాలా లైట్‌గా అలా మాట్లాడేసి ఎంకరేజ్ చేసి ఎళ్ళిపోతారన్నమాట. ఆ! మళ్ళీ బయట ఎక్కువ కనపడరు. కానీ మా ఫ్యాన్స్‌కి అదే నచ్చదు. ఏంటంటే ఆ! కొంచెం ఆయన మామూలుగానే స్టైలిష్‌గానే ఉంటారు. ఆ! ఆయన లుక్ కూడా బయటకొచ్చినప్పుడు ఏదైనా అవార్డ్ విన్నింగ్ వాటికొస్తారు. ఇలాంటి హ్మ్. వాటికొచ్చినప్పుడు కొంచెం లుక్ బావుందనుకోండి మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుదాం అన్న ఫీలింగ్‌లో ఉంటాం. హ్మ్. చూస్తేనే హ్యాపీ. కాపోతే ఇంకా మంచి అటైర్‌లో వచ్చారనుకోండి అవి చాలా బావుంటాయి. ఇప్పుడు యాడ్స్ కోసం వాటి కోసం ఫోటో షూట్‌లో అటైర్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. అవి హ్మ్. చూస్తే ఎంత బావుండిద్దంటే సేమ్ అవును. అలా వస్తే భలే ఉండిద్ది గదా! చాలా బావుంటుంది గదా! అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది ఫ్యాన్స్‌కి. హ్మ్. ఆబ్వియస్‌లీ ఆయన అందగాడు. ఆయన సింప్లిసిటీ. ఏమేసినా బాగుంటాయి. సింప్లిసిటీ ఇంకా బావుంటుంది. హ్మ్. కాపోతే ఇంకొంచెం బావుంటుంది. ఏమో రాజమౌళి గారు కొంచెం చేంజ్ చేస్తారన్న ఫీలింగ్‌తో ఉంటుంది. చేస్తారు. ఎందుకంటే ఆయన 'వారణాసి' అప్పుడు టీజర్
టీజర్ లాంచ్ టీజర్ లాంచ్ మాట్లాడారు. అప్పుడు అవును. నేను చెక్ షర్ట్ వేసుకొని వస్తాను ఆ డైలాగ్స్ చెప్పండి. నో 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 అన్నారు కదా, సేమ్ కొంచెం అన్న చేంజ్ వచ్చి కొంచెం నా స్టైలిష్ లుక్లో ప్రజెంట్ అవుతారు ప్రతిసారి బయటకు వచ్చినప్పుడు అన్న ఫీలింగ్తో ఉన్నాం. లెట్స్ హోప్ మహేష్ బాబు గారి బ్రాడ్కాస్ట్ చూసారనుకోండి, మేబీ ఫ్యాన్స్ కోసం బయటకు వచ్చినప్పుడు అందంగా అందంగా మీన్స్ స్టైలిష్ అటైర్లో ఆ, వస్తారని అనుకుంటున్నా. హోప్. హోప్ చూద్దాం, లెట్స్. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి మహేష్ బాబు ప్రతి మూవీ నాకు ఒక మెమరీనే. చాలా బాగా సైనికుడు మూవీకి అయితే మేము మార్నింగ్ వెళ్ళి టికెట్స్ తీసుకున్నాం. అది 6:30కో ఎప్పుడో బాక్స్ వచ్చింది. ఓకే. లోపలికి కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాం. అసలుకి ఆ ఫీలింగ్ వేరు. అది అట్టర్ ఫ్లాప్ సినిమా అయినా కానీ చాలా బాగా అనిపిస్తుంది. చాలా అతిథి మూవీ ఇలాంటి చాలా మూవీస్ నాకు చాలా ఎక్స్పీరియన్స్. మురారి మూవీ నా యాక్చువల్ ఫస్ట్ మూవీ మహేష్ బాబు గారిది థియేటర్లో ప్రాపర్గా చూసిందంటే మురారి మూవీనే. అది చూసినప్పుడు అయితే అసలుకి మెస్మరైజ్ అయిపోయాను. ఆ సాంగ్స్ అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. అలాంటి ఫ్యామిలీ స్టోరీ మళ్ళీ ఒక్కటి కృష్ణవంశీ గారు మళ్ళీ అలాంటి స్టోరీ ఏమైనా తీసుకెళ్ళి మహేష్ బాబు గారితో చేస్తే చాలా బాగుండేది. అదొక క్యూట్ లవ్ స్టోరీ ప్లస్ క్యూట్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. దానికి ఆ దేవుడు అనే కాన్సెప్ట్ బ్లెండ్ చేయడం కానీ అవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తాయి. స్క్రీన్ అంతా కలర్ఫుల్ ఉంటుంది. మహేష్ బాబు గారు దానికి ఇంకా ఎలివేట్ చేస్తుంటారు ఆ కలర్స్ని. నిజంగా మళ్ళీ అలాంటి మూవీ వస్తే బాగుండు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వచ్చింది కానీ కృష్ణవంశీ గారి రేంజ్లో ఎవరు చూపించలేరు. అది మహేష్ బాబు గారిని ఆయన చూపించినట్టు కానీ ఆయన సినిమాలో బ్లెండ్ అయిన విధానం కానీ మళ్ళీ అలాంటి మూవీ ఒకటి పడింది అనుకోండి బాగుంటుంది. కానీ అలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే వారణాసి తర్వాత ఇప్పుడు అందరూ ఏంటంటే రాజమౌళి గారితో చేసిన తర్వాత పాన్ వరల్డ్ పాన్ ఇండియా మూవీస్ అని మన జోనర్ని కానీ మన నేటివిటీని కానీ టచ్ చేయడం కష్టమైపోతుంది. బట్ జరగచ్చు, జరిగితే బాగుంటుంది. ఇంత మంచి సినిమాలు తీస్తూ మమ్మల్ని అందరినీ అలరించాలని మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.